హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే పురాతన దేవాలయం తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం. ఈ ఆలయం తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లాలో తిరుత్తణి అనే గ్రామంలో ఉందన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క 6 పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం అనేది 5వ పుణ్యక్షేత్రం. సూరపద్మనుని వధించిన తరువాత స్వామివారు తన కోపాన్ని తగ్గించుకోవడానికి ఈ కొండపైకి వచ్చి వెలిశారని పురాణాలు అయితే కనుక ఇక్కడ చెబుతున్నాయి. అక్కడి వారు ఈ క్షేత్రాన్ని తణిగే అని కూడా పిలుస్తారట. ముందుగా మనం ఏ టెంపుల్ని దర్శించినా కూడా ఆ దేవతామూర్తుల యొక్క విశేషాలను అయితే కనుక తెలుసుకుంటాం కదా. ఈ క్షేత్రంలో ఉత్సవమూర్తులుగా ఉన్న వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యులను అయితే కనుక మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. పైన ఉండే విమానం వంటి ఛత్రం రుద్రాక్షలతో అయితే కనుక చేసిందనమాట. ఇది చూడడానికి చాలా సుందరంగా ఉంటుంది. అంతేకాదు ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక ఆకుపచ్చని రంగులో ఉండే షట్కోణ పతకము ధరించి భక్తులను అయితే కనుక అలరిస్తూ ఉంటారంటండి. అలాగే ఇక్కడ స్వామివారి అలంకారంలో విశేషంగా బంగారు బిల్వపత్రములతో చేసిన మాలను కూడా స్వామివారికి వినియోగిస్తారు. తిరుత్తణి క్షేత్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవండి. ప్రతి సంవత్సరం కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇక్కడ కావడి ఉత్సవం అయితే కనుక మహావైభవంగా జరుగుతుందనమాట. నేనైతే కనుక దర్శించుకొని చెప్తున్నానండి, స్వామిని చూడడానికి నిజంగా చాలా 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 బాగున్నారు. 2 కళ్ళు కూడా సరిపోవు అనమాట. ప్రతి సంవత్సరం జరిగే కావడి ఉత్సవంలో భక్తులైతే కనుక ఇక్కడికి అధిక సంఖ్యలో అయితే కనుక పాల్గొంటారనమాట. కావడి ఉత్సవంలో పాల్గొంటే సంతానం లేని వారికి సంతానం కూడా తప్పకుండా కలుగుతుందని ఇక్కడ భక్తులైతే కనుక విశ్వసిస్తున్నారు. ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనంలో ఎంతో విశిష్టమైన గుణాలు ఉన్నాయట. ఆ చందనాన్ని సాక్షాత్తు దేవేంద్రుడే స్వామివారికి ఇచ్చినట్లయితే కనుక పురాణాలు చెబుతున్నాయి. ఈ గంధాన్ని నుదుటిపైనే కాకుండా నీటిలో కనుక కలిపి సేవిస్తే అన్ని రోగాలు కూడా నయమవుతాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. అట్లాగే తిరుత్తణిలోని స్వామి ప్రసాదంగా ఇచ్చే విభూది కూడా ఎంతో విశిష్టమైందట. ప్రతిరోజు నుదుటిన ధరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని అయితే కనుక ఇక్కడ భక్తులైతే కనుక విశ్వసిస్తున్నారు. తిరుత్తణిలోని ఈ ఆలయం 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ చోళరాజులు ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామివారిని సేవించినట్లు ఇక్కడ శాసనాలు అయితే కనుక చెబుతున్నాయి. ఈ క్షేత్రాన్ని ఏదైనా బాధలో ఎవరైనా దర్శిస్తే వారిని పరిపూర్ణ మనశ్శాంతి అయితే కనుక స్వామివారు కలగజేస్తారట. దానికి నిదర్శనంగా శ్రీరామచంద్రుల వారు రావణుడి సంహారం తరువాత ఈ క్షేత్రాన్ని సందర్శించి పరిపూర్ణ మనశ్శాంతి పొందారని అయితే కనుక పురాణాలు చెబుతున్నాయి. ఆలయంలోని మరొక విశేషం చెప్తాను వినండి. తిరుత్తణి క్షేత్రంలో స్వామి ఆలయానికి చేరుకోవడానికి మొత్తం 365 మెట్లుంటాయట. ఈ మెట్లను సంవత్సరంలోని 365 రోజులకు అయితే కనుక ప్రతీకగా అయితే కనుక భావిస్తారట. అందుకే ఇక్కడ మెట్లకు పసుపు కుంకుమ రాయడం, కర్పూరం వెలిగించడం, అలాగే సంవత్సరం అంతా ఆ స్వామిని సేవించుకున్న పుణ్యం అయితే కనుక లభిస్తుందట. అందుకే ఎక్కువగా చాలామంది కూడా ఈ మెట్ల మార్గం ద్వారానే క్షేత్రానికైతే కనుక చేరుకుంటారట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించతలచి తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి సేవించారట. అప్పుడు కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన పరమశివుడు కుమారస్వామి జ్ఞానశక్తి అనే ఈటను అనుగ్రహించారట. అప్పటి నుంచి ఈ స్వామికి జ్ఞానశక్తిధరుడనే పేరొచ్చిందని ఇక్కడ శాస్త్రాలు అయితే కనుక చెబుతున్నాయి.
తిరుత్తణిలోని కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడు అని ఇక్కడికైతే పేరు వచ్చిందనమాట. అంతేకాదు కుమారస్వామి శివుని అభిషేకం కోసం సృష్టించిన తీర్థమే ఇక్కడ మనకు కనిపించే కుమార తీర్థం అనమాట. తిరుత్తణి దివ్యక్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీ దేవసేన సమేతంగా అయితే గనక కొలువై ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మురుగ పెరుమాళ్ళుగా అయితే గనక పూజలు అందుకుంటున్నారు. తిరుత్తణి పుణ్యక్షేత్రానికి ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండటం, దీనిని బియ్యపు కొండ అని, దక్షిణం వైపు గల కొండను కొంచెం నల్లగా ఉండటం వల్ల దీనికి గానుగ పిండి కొండ అని అయితే కనుక పిలుస్తారట. ఇక్కడ స్వామి భక్తుల తప్పులను పాపాలను అయితే గనక మన్నించి కటాక్షిస్తారట. కనుక ఈ క్షేత్రానికి తిరుత్తణి అని పేరు వచ్చిందని ఇక్కడ స్థల పురాణం అయితే గనక చెబుతుందనమాట. ఈరోజు మన వీడియోలో ఈ అద్భుతమైన 1600 చరిత్ర కలిగిన స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించడం అనేది నా యొక్క అదృష్టం. అలాగే మన ఛానల్లో ఈ వీడియోని మీకు అందించడం అనేది కూడా ఒక గొప్ప వరంగా అయితే కనుక ఫీల్ అవుతున్నాను. మరి మీరెప్పుడు ఈ దేవాలయాన్ని దర్శిస్తున్నారు? మన తిరుపతి అలాగే కంచికి దగ్గరలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని మీరు కూడా దర్శించి స్వామివారి కృపకైతే కనుక పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే తప్పకుండా మీ లైక్స్ అలాగే కామెంట్స్ ద్వారా స్వామివారి యొక్క మహిమని దేవాలయ హిస్టరీని మరికొంతమందికి తెలపడం కోసం లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని అయితే కనుక పంచుకోండి. మరి ఒక యూస్ఫుల్ కంటెంట్తో మరి ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. సో కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.